హలో హాయ్ అండి ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి ఇది యొక్క రాఖీ అండి, రుద్రాక్ష టైప్ రాఖీ రెడీ చేశానండి. చూడండి, సేమ్ క్రోచెట్ రాఖీస్ అన్ని ఇలాగే స్టార్ట్ చేయాలండి. మ్యాజిక్ రింగ్ నుంచి 6 చైన్స్ తీసుకున్నాను. 6 చైన్స్ నుంచి తీసుకొని స్టార్టింగ్ ఉంది కదా ఆ థ్రెడ్ని దాన్ని లాగితే ఒక టైట్ రింగ్ వస్తుంది, సర్కిల్ షేప్ వస్తుంది కదా అనేది. ఆ షేప్ నుంచి మళ్ళీ ఒక చుట్టూ ఒక ఫస్ట్ రౌండ్ వేసుకున్నాను. సెకండ్ రౌండ్కి అంటే సేమ్ యాస్టీజ్ ఇంతకుముందు వీడియో చేశాను కదా, స్వస్తిక్ షేపు రోజెట్ రాఖీ అని. సేమ్ యాస్టీజ్ స్టార్టింగ్ అలాగే ఉంటుందండి. సెకండ్ రౌండ్కి వచ్చేసి ఒక సింగిల్ చైన్లో డబుల్ చైన్స్ వేయాలి. అంటే 6 సింగిల్ చైన్స్ వేసాను కదా ఫస్ట్ రౌండ్, ఇప్పుడు 12 చైన్స్ వస్తాయన్నమాట సెకండ్ రౌండ్లో. ఇలా సెకండ్ రౌండ్ చేశాక ఇప్పుడు ఇక్కడ నుంచి డిఫరెంట్గా ఉంటుందండి. ఇంతకుముందు స్వస్తిక్ క్రోచెట్ రాఖీ ఉంది కదా, అందులోనేమో అలాగే థర్డ్ రౌండ్ కూడా డబుల్ చైన్స్ వేసుకుంటూ వెళ్ళాం కదా, కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఓన్లీ సెకండ్ రౌండ్ వరకు సేమ్ యాస్టీజ్గా ఉంటుంది. సెకండ్ రౌండ్ తర్వాత నుంచి డిఫరెంట్గా ఉంటుందండి ఇది. అంటే డిఫరెంట్ అంటే సింపుల్గానే ఉంటుంది, కాకపోతే ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా ఫస్ట్ రౌండ్లో 6 చైన్స్ తీసుకొని లాగితే సర్కిల్ షేప్ వస్తుంది. దాని చుట్టూ మళ్ళీ సెకండ్ రౌండ్లో ఒక సింగిల్ చైన్కి డబుల్ చైన్ వేసుకుంటూ ఒక సెకండ్ రౌండ్ కంప్లీట్ చేయాలండి. అలా అయిపోయాక ఇప్పుడు మనము రుద్రాక్ష టైప్లో రౌండ్ షేప్ రావాలి కదా, మొత్తం బాల్ టైప్ లాగా. ఇప్పుడు అక్కడ నుంచి సేమ్ సింగిల్ చైన్స్ వేసుకుంటూ రావాలండి. సెకండ్ రౌండ్ తర్వాత థర్డ్ రౌండ్కి సేమ్ యాస్టీజ్గా 12 చైన్స్ సింగిల్ రౌండ్ వేసుకుంటూ రావాలి. చూడండి, చెప్పాను కదా, ఇలా ఓన్లీ సింగిల్ చైన్స్ చొప్పున థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఇట్లా 2 రౌండ్స్ సింగిల్ చైన్స్ వేసుకుంటూ రావాలండి. రుద్రాక్ష టైప్ అంటే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. నార్మల్గా రుద్రాక్ష ఒక రకమైన వైబ్ ఉంటుంది కదా, అందుకే ఇలా ట్రై చేద్దామని చేశాను ఈ ప్యాటర్న్. అవుట్పుట్ అయితే మస్తు వచ్చిందండి. నాకైతే రాఖీ చాలా బాగా నచ్చింది. రుద్రాక్ష టైప్ రాఖీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడడానికి కూడా సేమ్ రుద్రాక్ష లాగే ఉందండి. ఇప్పుడు అయితే థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ కూడా సింగిల్ చైన్స్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ లోపల కొంచెం ఏదైనా దూది అయినా ఏదైనా ఇలా ఉంటుంది కదా క్లాత్, అవి దూది లేకపోతే క్లాత్ పీసెస్ ఉంటాయి కదా, అవైనా పెట్టి ఫిలప్ చేసుకోవాలండి. ఫిలప్ చేసుకొని దాని నుంచి నీడిల్తో స్టిచ్ చేయాలి. చెప్పాను కదా ఈ టోటల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని. నేనైతే కొంచెం పిల్లోస్లా వస్తాయి కదా, అలాంటి కాటన్ని తీసుకొని మొత్తం ఫిలప్ చేశాను. ఫిలప్ చేసి ఇప్పుడైతే నేను రౌండ్లో నార్మల్ ఈ క్రోచెట్ నీడిల్తోనే మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకున్నాను సింగిల్ చైన్స్. ఆ తర్వాత నీడిల్తోని మొత్తం స్టిచ్ చేసుకున్నాను. చూడండి, ఈ నీడిల్తోనే సింగిల్ చైన్స్ వేసుకున్నాను ఒక రౌండ్ మొత్తం. ఆ తర్వాత నార్మల్ నీడిల్స్ ఉంటాయి కదా, నార్మల్ నీడిల్ అంటే మిషన్ స్టిచ్చింగ్ నీడిల్, అది సన్నగా ఉంటుంది అండి, అది కాదండి, కొంచెం లావుది వుడెన్ థ్రెడ్ కదా, అందుకే మీకు లాస్ట్ వీడియోలో చూపించాలి కదా. లావుది కొంచెం నీడిల్ లావుగా ఉండి హోల్ అనేది పెద్దగా ఉంటుంది, వుడెన్ థ్రెడ్ పడండి. చూడండి, ఇప్పుడు మొత్తం టోటల్ నీడిల్తోనే క్లోజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు రుద్రాక్ష టైప్ రౌండ్గా రావాలి కదా, అలా క్లోజ్ చేయాలండి. చూడండి, నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత పెద్దగా ఈ యొక్క రుద్రాక్ష మోడల్ చేసుకున్నామంటే మిగతా సింపుల్ రాఖీ అని ఏం లేదు, బీడ్స్ పెట్టుకోవడమే. చూడండి, నేనైతే క్లోజ్ చేశాను. ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, రుద్రాక్ష రాఖీ నచ్చితే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, నాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రుద్రాక్ష రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఈ రుద్రాక్షకి బీడ్స్ మామూలుగా
కట్ రాఖీ లాగా చేయాలండి. థ్రెడ్స్తో అటు థ్రెడ్ ఇటు థ్రెడ్ పెట్టుకొని బీడ్స్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేను లెంత్ చూసుకొని అటు సైడ్ 2 సైడ్ థ్రెడ్ ఇస్తున్నాను. దానికి మళ్ళీ బీడ్స్ యాడ్ చేసుకుంటే రాఖీ రెడీ అయిపోతుందండి. చూడండి, థ్రెడ్ చేస్తున్నాను, బీడ్స్ యాడ్ చేసుకుంటే రాఖీ రెడీ అయిపోతుందండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్లు చాలా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.